హాయ్ ఫ్రెండ్స్, కీమా ఎలా వండుకోవాలో చెప్తాను. కీమా ఏం కావాలో చూపిస్తాను, చూడండి. ఇది కీమా ఒక హాఫ్ కిలో తీసుకోవాలి. తీసుకొని దీనికి వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ కరివేపాకు వేసుకొని ఫస్ట్ కళాయి పెట్టుకొని, దీనికి నువ్వుల నూనె అయితే బాగుంటుంది, కానీ మేము ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాము. కావాల్సినంత వేసుకోవాలి. దీంట్లో నూనె కాగింది, ఇది కరివేపాకు వేసుకోవాలి. వేసిన తర్వాత కీమా వేసుకోవాలి. బాగా కడిగి పెట్టుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత, వేగేదాకా మనం ఈలోపు మసాలా తయారు చేసాం కదా. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవి పేస్ట్ చేసుకున్నాం. ఇవన్నీ చెప్పినట్టు ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి ఇది మిక్సీ కొట్టుకోవాలి మెత్తగా పేస్ట్. ఇలా మెత్తగా పేస్ట్ తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు నీరు ఎక్కువ వస్తుంది, మొత్తం నీరు అంతా డ్రై అయిపోవాలి, రోస్ట్గా వేపుకోవాలి. అంటే ఆయిల్ పైకి వచ్చేలాగా వేగిపోవాలంట, అంతవరకు మసాలా వేగిపోదు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ కొద్ది గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ కలుపుకొని ఇలా కొంచెం పలుచగా చేసి ఇది బాగా వేగిపోయింది, ఆయిల్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఈ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇలా వేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, కీమా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ఫుల్గా ఉంది. తినడానికి ఇంకా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఇది ట్రై చేయండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, బాలింతలు ఉంటారు కదా, డెలివరీ అయిన తర్వాత కీమా ఎలా వండుకోవాలో ఇలాగ వండుకుంటే బాగుంటుంది. కానీ ఇందులో నేను కారం వేయకుండా మిరపకాయలు, ఎండుమిర్చి ఎక్కువ వేసాను.
అది తక్కువ వేసుకోవాలి. వాళ్ళు వేసుకునేటప్పుడు తక్కువ వేసుకుంటే కారం తక్కువగా ఉండాలి కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోద్ది. ఇలా వండుకొని తినడం వల్ల వాళ్ళకు కూడా మంచిదే. దీనికి నువ్వుల నూనె యాడ్ చేసుకొని నువ్వుల నూనెతో వండుకుంటే ఇంకా మంచిది. బాలింతలు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.